మామా కౌరవ నాడు పక్షముడా కయ్య మనకు సమ్మతం నా కోరిక తీర్పు మొగ్గడి నా కోరిక తీర్పు మొగ్గడి ఏమరా సూత సూతికి రథమందు సారథివి నీవు తప్ప మరొకడు లేదు మామా అర్జునుడిని కాపాడండి ఇంతకన్నా నాకు ఏమీ వద్దన్నాడండి ధర్మరాజు గారు ఇంతకన్నా ఇంకేం కావాలండి సరే ఇక్కడ మాట ఇచ్చాడు సరే కదా మరి సెలవు తీసుకుని భద్రభూపాలు వెళ్ళిపోయినారు పాండవులు ప్రశాంతంగా ఉన్నారు పాండవులు ఉన్న ప్రదేశానికి గోపాలుడు ఇచ్చేశాడు అదే సందర్భంలో యోగక్షేమాలను తెలుసుకుంటున్నాడు పరంధాముడు అట్టే టైం లేదు కనుక గురింపు చేసి చెప్తున్నాను ఇంకా 20 నిమిషాల టైం ఉంది ఒక అరగంట సమయాన్ని పురస్కరించుకొని ఆప్యాయంతో బావలందరినీ కూడా పలకరిస్తున్నాడు గోపాలుడు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు సంజయ్ని పంపించారండి రాయబారానికి సంజయ్ రాయబారం ఎలా ప్రారంభమైంది సంజయ్ని చూచాడు ధర్మరాజు గారు ఆప్యాయంతో అలా కూర్చుంట నియమించాడు కుశల ప్రశ్నలు వేశారు అయ్యా మీరు ఏం పని మీద వచ్చారన్నాడు సంజయుడు అన్నాడు అయ్యా ధర్మరాజా క్లుప్తంలో చెప్తున్నాను నేను అనవసరంగా మీరు మీ పెదనాన్నగారు గొడవపడి జననాశనం చేసి బంధునాశనం చేసి రక్తపు కూడు తిని రాజ్యాన్ని ఏలేని ఏ ఇబ్బంది ఉండదు అన్నాడండి ఆ మాట వినగానే పోషించాడు ధర్మరాజు గారు ఏ రోజు కూడా కోపం వచ్చి ఎరుగుదండి ఈ మాట వినగానే భరించలేక సంజయ ఆపని అధిక ప్రసంగం ఏమన్నా మాట్లాడింది నీకే తోచిన ఆటేయనినా బిచ్చపుడు మేలుమా వీరుడు ఏనాడు సంజయ వీరుడు ఏనాడు రక్తానమే భుజించుగాని భిక్షాన్నం భుజించునా అర్జునుడి పాలు కౌరవులమా దేవయ్య పాలు రాజ్యం నా పాలు రాక్షుడితో చెప్పమన్నాడండి తక్షణమే సంజయుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయినాడు ఆ తర్వాత పరంధాముడు అన్నాడు ఎవయా ధర్మరాజా నీ అభిప్రాయం ఏమిటి మరి సంజయ్ రాయబారంతో నీ పెద్దనాన్నగారు మీకు రాజ్యం ఇస్తారు అనేటువంటి ఆశ నాలో సందకెళ్ళింది మరి మీ అభిప్రాయం నాకు కావాలి కదా అన్నాడు అప్పుడు ధర్మరాజు స్వామికి పాదాభివందనం చేస్తే కృష్ణ సర్వాంతరయములు మీరు మీకు తెలియదు కరుణంత అంతరంగ నిలయ
నేను కూడా వస్తున్నాను. నేను లేకపోతే ఎలాగంటే లోకానికి సాగడానికి నేను చాలా మీకు అవసరమైనటువంటి అన్నాడు. తప్పకుండా రాగా నీ సహకారం కావాలి. సాక్షికి అన్నాడు, అన్నయ్య నేను వస్తూనే వెళ్తున్నారు. దుర్మార్గులు అన్నయ్య, కౌరవులు మిమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అన్నయ్య, మీకు తోడు నేను కూడా వస్తానన్నయ్య అన్నాడు నీ సాక్షికి. నారాయణ వచ్చేప్పుడు వద్దని అనకూడదు, దయచేసి అయ్యా వినండి. కథ పూర్తయినాక ఆ బిడ్డ మీకు పాడి వినిపిస్తాను. మధ్యలో పాడితే బాగుండదండి, కనుక దయచేసి మన్నించాలి. స్వామివారు నారద సాత్విక సహితంగా రాయబారానికి బయలుదేరారు. అలా రాయబారానికి బయలుదేరినప్పుడు వేలాది మంది జనవత స్వామివారిని చూడడానికి నిరీక్షిస్తున్నారు. ఇసుక వేస్తే భూమి మీద పట్టలు ఎదుగుతుండే. ఒక వృద్ధురాలు తల పండింది, ఒళ్ళంతా పండిపోయింది. కన్ను చూపు సక్రమంగా కనిపించాలి స్థితిలో స్వామిని చూడాలని ఆరాట పడుతూ జనంలో దొరబడిపోయిందట. వాళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు. ఏమన్నా రామగారు, కృష్ణుడు దేవుడని కన్ను పెడుతున్నారు. అయ్యో ఆయన దేవుడు కాదండి బాబు, పెద్ద దొంగ, అందుడు కాదు, భగవంతుడు ఈ విధంగా ఎత్తుకొస్తున్నాడు. మద్ర భూపాలని మాట్లాడినట్టు మాట్లాడక కళ్ళు పోతాయి, జాగ్రత్త సుని హెచ్చరించాడు ధృతరాష్ట్రుడు. స్వామివారు అలా గడిపురం ప్రవేశం చేసి సభా మండపంలో తన పాదాలు మోగారు. ఎదురుగా వెళ్ళి ఆహ్వానించాడు సుయోధనుడు. ఈ రోజు మీ ఇంటికి ప్రత్యేకంగా భోజనానికి వస్తున్నా అన్నాడు వేల సభలో. ఇంద్రుడు తన్మయత్వం పొందిపోయాడండి. ఈ పేదవాడింటికి భోజనానికి వస్తారు. ఆనందం లోలికలలో మొదలాడినటువంటి ఆ విధుడు వెంటనే నివాసానికి వెళ్ళి విందు ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైనాడు. ఆ సమయంలో గోపాలుడు అనే వచ్చాడు విందు భోజనానికి. కానీ విధుడు ఎంత కాదు కదా, ఘోర కూడా చేయలేదు. ఆనందంతో ఆ స్వామి సాధారణంగా ఆహ్వానించాడు. అయితే వారి ప్రేమానురాగాలతో స్వామి వారి కడుపు నింపేశారండి విధుల దంపతులిద్దరు కూడా. కన్నీటి పాష్పాలతో హృదయాన్ని కడిగాడు ఆ విధుడు. ముగ్గుడైపోయినాడు ఆ మోహన రూపుడైన గోపాలుడు. ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు స్వామి. తెల్లవారిపోయింది. టైం లేదు కనుక, కాలాతీతమైపోతుంది కనుక వెంటనే శ్రీకృష్ణ స్వామి కార్యక్రమాలను పూర్తి చేసుకుని వెంటనే తెల్లవారి తదుపరి రాయబారానికి బయలుదేరారండి. నారద సాక్షి విపుల సైతం సదస్సులంతా వాడారు. స్వామి కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. శ్రీకృష్ణ స్వామి ప్రారంభం చేశాడు. ఏమని మామూలు పట్టుకుల్లో ఇష్టపడ
ఇతడు చాలా పాండవులు జయించే సమర్థత కలిగిన వాడు. నువ్వు ఆ పాపాలను తలవంచి చూడలేని మిత్రమా అన్నాడండి కర్ణుడు. ఆ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో ప్రక్కనే ఉన్నాడండి కృపాచారి. అది అది ఏమందువా జెండా వీడు డైరెక్ట్ గా తలకాయ పోషిస్తాను వీడు ఎలా తలకాయ పోషిస్తాడో చూద్దాం అనుకుందండి అమ్మవారు. సెకండ్ చెరు స్నానం చేస్తుంది, సెకండ్ చెరు మాంసం చేసింది. మనోడి కళ్ళు పచ్చబడిపోయింది. అమాంతంగా ఆ సారాయి చెరువు కురికే అది స్నానం చేశాడు. ఆ ముందు బాగా తాగాడు, ఆ ముందు బాగా పుచ్చేసుకున్నాడు. బండి మంచి బాగుంటుంది మాట్లాడలేకపోయి ఎంత మంచి ఎంత మంచి ఇంటికెళ్ళి వస్తాను ఇంటికి
మీరు అలా చేస్తే నీ తలకాయ కోసిస్తానన్నావు కదా, ఇవ్వకుండా పెడతాయంటే నీ తలకాయ కోసి ఉందండి అమ్మవారు. ఎంత పిచ్చుదారు అమ్మ పోరాడు, నీ కాళ్ళకి నెక్కించుదామని నేను ఎందుకు రాపించదాన్ని అందమ్మవారు. వీడంటాడు తాయుడు మాట ఏదో మనిషే నువ్వు నమ్మి ఏం బాగుపడతావు పిచ్చుకుంటా ఇంటికెళ్ళి వస్తానే చేసినటువంటి కళాభిమానులకు నేను హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ ఎంతవరకు కూడా నా ఉన్న అభిమానంతో మరి నా కథాజ్ఞానం విన్న మీ అందరికీ నా నమస్సులు తెలియజేస్తూ ముఖ్యంగా వినపడ్డ ఎమ్మెల్యే గారు డాక్టర్ వీరప్పనేని యలమంతరావు గారు యథార్థంగా వారు వచ్చి ఇక్కడ కూర్చొని అరికథ వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ధర్మాలు వేరు, మా ధర్మాలు వేరు. అయితే ఈవేళ మా అన్నయ్య అన్నారు వీరగంధం వీరసుబ్బారావు గారు, ఈవేళ హరికథ అనేది ఎంత చీప్ అయిపోయిందంటే ప్లాట్ఫారం మీద పటానీలు అమ్ముకునేవాడు కూడా అబ్బో ఎంత అంటున్నారు. మేము ఏదేమని చేశామని మాకు శిక్ష. ఈనాడు హరికథ రంగం అంటే సామాన్యమైంది కాదు. ఒక హరికథ కళాకారులు మరి కొన్ని వేల మంది చేసినటువంటి పని, కొన్ని వేల పేపర్స్ చేసిన పని ఒక కళాకారులు చేస్తున్నారు. మరి హరికథ రంగంలో మరి చాలా తేలికైనటువంటి బలాన్ని ప్రయోగం చేస్తున్నారు. రామరాజు హరికథ కాదు, నవరస ఫలితమన్నదే మా హరికథ. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆడాలి, పోనాలి, పాత్ర పోషణ చేయాలి. కథల రంగంలో కథం తొక్కేటువంటిదే కథ, మా హరికథ. అలాంటి కథని ఈ రోజు ఉత్సాహకులుగా మాకు మంచి చేయూతను ఇవ్వాలి అనేటువంటి భావాన్ని మీ అందరికీ కూడా నేను సవినయంగా నమస్కారం చేసి తెలియజేస్తూ జాతి గౌరవం నిలబెట్టేది మనమే. జాతి గౌరవం నిలబెడుతున్నాం. ఎందుకంటే హరికథ అంటే సామాన్యమైంది కాదండి. ఆడాలి, పాడాలి, పాత్ర పోషణ చేయాలి. మీరు మన్నిసార్లను ఇంకో రకంగా నన్ను అపార్థం చేసుకోవద్దండి. ఒక నాటకం ఉంది, 10 మంది చూపించారు మా అన్నగారు వీరగంధం సుబ్బారావు భాగవతులు. ఈ రోజు కాదు, ప్రతి సంవత్సరం కూడా గురువు రుణం ఎన్ని జన్మలెత్తినా మనం తీరేది కాదు, ఇది తీర్చేది కాదు. తల్లిదండ్రులు రుణం జన్మనిస్తారు తల్లిదండ్రులు. ఆ జీవితానికి మార్గదర్శకుడే గురువు. బ్రతికినంత కాలం పూలబాట వేసేది మన గురువు. అలాంటి గురువులను ఎప్పటికీ మనం తీర్చుకోలేము. ఇలాంటి కార్యక్రమాలు మా అన్నగారు చేపట్టి బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం మా సోదరుడు సత్యనారాయణ శక్తి కూడా వస్తారు. ఎందుకంటే మేము ఆడవాళ్ళని కనుక నేను తప్పకుండా వస్తాను. నాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్న గురువు గారి కార్యక్రమం నేను తప్పకుండా వచ్చి కథాగానం చేస్తాను. అది ఎంతో మరి మా అన్నగారు నా ఇంట్లో ఉన్న ప్రేమతో నాకు అవకాశం ఇచ్చారండి. ఇంతవరకు పెద్దలంతా కూడా ఏదో నాకు తోచింది నేను చెప్పాను. మీ ఆశీస్సులు నాకు ఉండాలని మనం చేస్తూ ఈనాటి నా ఈ కథాగానం నేను